హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే వీడియోలో నేను హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పాలకూర, ఆలుతోటి కర్రీ చేసుకుంటున్నాను. తర్వాత మీతోటి కొన్ని కబుర్లేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉంటున్నాను. ఏసీలో ఈ నెట్స్ ఉంటాయి కదా! ఇవి కొంచెం క్లీన్ చేసుకుందాము అనేసి. అయితే నాకు ఒక్కదానికే కుదరదనమాట. మా హస్బెండ్ ఉన్నప్పుడైతే కొంచెం తను పైకెక్కి తీసిస్తే క్లీన్ చేసేద్దామని వెయిట్ చేస్తా ఉన్నాను. మీరు చెప్తే నమ్మరండి. దగ్గర దగ్గర 10 డేస్ నుంచి అడుగుతూ ఉన్నాను. కొంచెం పైకెక్కి నాకు ఆ నెట్స్ తీసివ్వండి అనేసి. ఇప్పటికి కుదిరిందనమాట. సో, అదంతా డస్టింగ్ చేసేసుకొని నీట్‌గా వాష్ చేసేస్తే చూడండి ఎంత డస్ట్ వచ్చిందంటే మనకు తెలియకుండానే మనం వేసుకునే పర్ఫ్యూమ్స్ తర్వాత ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా ఇంకా మనం క్లీన్ చేస్తున్నప్పుడు డస్ట్ అదంతా పట్టేసి ఇంక అసలు కూలింగ్ రావట్లేదనమాట. సో, ఈ పనైతే చేసేస్తే పొద్దున్నే మాకు చక్కగా ఎండొస్తుంది. ఆ ప్లేస్‌లో పెడితే సరే కదా అని ఈ పని అయితే ఫస్ట్ చేసేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కూలింగ్ లేకపోతే ఎంత మనము 16లో పెట్టినా కూడా అది రూమ్ అంతా కూల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో, ఈ పని అయిపోయినందుకు కొంచెం బ్రీత్ తీసుకున్నాను. ఇక అయితే మార్నింగ్ రొటీన్‌లో మనము ఫస్ట్‌గా ఈ చట్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి చూడండి. భలే అనిపిస్తదండి బాబు! పక్కనేమో ఎండ పడుతూ ఉంటుంది కిచెన్‌లో. వేడి వేడిగా ఉంటుంది. ఒక్కరోజు పప్పుల పొడేసుకొని తినండిరా అంటే వల్ల కాదంటే అంటారు. పల్లీలే పల్లీలు కావాలి వీళ్ళకి. సో, ఇంకా పల్లీలన్నీ కూడా ఒకే రోజు అంటే ఒక 2, 3 డేస్‌కి సంబంధించి వేయించేసేసుకుంటున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ అని అన్నానంటే ఇంక ఆ పని అడుక్కు వెళ్ళిపోతుంది. సో, ఇంకా కొన్ని అయితే చట్నీ చేసేసి మరికొన్ని ఇలా చాట్‌లో వేసేసి నేనైతే ఎప్పుడూ పొట్టు అయితే తీయను. ఎందుకో ఈసారి పొట్టు తీసి ట్రై చేద్దాం అనిపించింది. ఖాళీ సమయాల్లో 4 అలా నోట్లో వేసుకోవచ్చు అని కూడా అనిపించి, సో, ఈ మొత్తం చక్కగా పొట్టు అది తీసేసి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు తినడానికో లేదా చట్నీ చేసుకోవడానికో యూస్ అవుతదనేసి ఈ పని కూడా నేను మార్నింగ్ చేసేసుకున్నాననమాట. చాలా రోజులు ఉంచితే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి, మెత్తబడిపోతాయి. అప్పుడు మళ్ళీ ఒక్కసారి వేయించుకుంటే బావుంటుంది. దానికంట మనం మళ్ళీ మళ్ళీ వేయించుకునే కంటే ఒక 2, 3 రోజుల్లో వీటిని కంప్లీట్ చేసేసుకుంటే మనకు కావాల్సినన్ని వేయించేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో, మీలో ఎంతమందండి చాట్ యూస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడాను? నాకేంటంటే సరదా అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాట, తర్వాత మజ్జిగ చిలుకుతారు కదా! ఆహ్, చల్లకవ్వం అంటారు. అది ఇవన్నీ చూసి నాకు భలే సరదా అనిపించింది. సో, నేను కాపురానికొచ్చినప్పుడు ఇవన్నీ గూడా ఇస్తారు కదా మనకి. నేను చాలా ఇది నా కాపురంలో రెండో చాటే అనమాట. భలే అనిపించింది. సో, అవైతే నేను స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పాను కదా! మరేం కాదండి కొత్తగా యాజ్ యూజువల్ అందరూ చేసుకునేదే. నాకు ఇప్పుడు టైం దొరికి నేనిప్పుడు చేసుకుంటున్నాననమాట. క్యారెట్ తురుమును, కొంచెం ఆనియన్స్ అవి చాప్ చేసుకుంటున్నాను. దోస పిండిలోకి కొంచెం అవన్నీ మిక్స్ చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. రొటీన్‌గా ఈ దోస, ఇడ్లీ, చపాతీ, పూరి అంటే అసలు పూర్తిగా తీసేసానులెండి. ఆయిల్ బాగా పీల్చుకుంటుంది ఎండాకాలంలో ఎందుకులే అనేసి మ్యాక్సిమం అయితే ఇడ్లీ, దోస, చపాతీ ఇవే వేస్తూ ఉంటాను. సో, రొటీన్‌కి భిన్నంగా కొంచెం ఇలా చేసుకుందాము అని అనిపించి సో, కొంచెం క్యారెట్ తురుమును, కొంచెం ఆనియన్స్ ఇంకా లైట్‌గా కొత్తిమీర కూడా వేసుకుంటే బావుంటుంది. కానీ నా దగ్గర కొత్తిమీర లేదండి. అందుకనే నేను ఇవి రెండిటితోటే పని అయితే ఫినిష్ చేసేసాను. సో, ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి కూడా మార్నింగ్ టిఫిన్స్ తినడం కంటే నిజంగా ఈ లిక్విడ్స్ అంటే హెల్తీ ఏం కాదులెండి. కాఫీ, టీ తాగాలంటే భలే అనిపిస్తది. కాకపోతే అవి తాగేస్తూ ఉంటే మనకింకా ఆకలి చచ్చిపోతుంది అనేసి అవి మ్యాక్సిమం అయితే తాగం మేము. ఎప్పుడన్నా ఒకసారి ఈవినింగ్స్ అలా తీసుకుంటూ ఉంటాము. సో, ఇంకా ఈ దోస అయితే ఇలా వేసేసుకున్నాను. చాలా టేస్టీగా అనిపించింది విత్ పల్లి చట్నీ అనమాట. సో, దీంట్లోకి అప్పుడప్పుడు అల్లం చట్నీ కూడా చేస్తూ ఉంటాను. బావుంటుంది. ఆనియన్ చట్నీ ఓన్లీ ఆనియన్సే వేసి చింతపండు వేసి చేస్తారు. అది కూడా బావుంటుంది. సో, అయితే మీతో ఒక చిన్న ముచ్చట షేర్ చేస్తున్నాను. లేదండి ఈ మధ్య కాలంలో నేను విన్న ఒక సంఘటన అనమాట.
అదేం కాదు. జనరల్‌గా మనము మన లేడీస్ అనేటప్పటికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్సో, లేపోతే రిలేటివ్సో, లేకపోతే మనం వర్క్ చేసే దగ్గర ఉండే వాళ్ళతోనో ఏదన్నా విషయం షేర్ చేసుకుంటూ ఉండి వాళ్ళతో అనొద్దు అని చెప్తూ ఉండడం కామన్ కదా! అయితే మనము చెప్పే వ్యక్తులు ఎంతవరకి కరెక్టా? మనం ఈ యొక్క విషయాన్ని మనం వాళ్ళతో షేర్ చేసుకుంటున్నప్పుడు అది ఎంతవరకు వాళ్ళు తనలోనే ఉంచుకుంటారా? అనే విషయం కూడా గ్రహించుకుని చెప్తూ ఉంటే చెప్తే బావుంటుందేమో అని అనిపిస్తదండి. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనము ఒకళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు నిజమే కదా! పాపం అయ్యో! అలా అయిందా? సో, అలా మన ముందు చెప్తారు. కాకపోతే ఇక మనం మన చెవిన వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చెప్పారో అనేవి మన చెవిన పడినప్పుడు ఆ బాధ ఉంటుంది చూడండి. చాలా ఆహ్, చిరాకుగా అనిపిస్తది. ఎందుకు మనం వీళ్ళని నమ్మామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యకాలం అని కాదు, అసలు జనరల్‌గానే ఇప్పుడు మామూలుగానే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో, ఉన్న కొద్దిమంది సర్కిల్‌లోనే మనం చిన్న చిన్న విషయాలు కావచ్చు, ఇంకా పెద్ద విషయాలు కావచ్చు షేర్ చేసుకుంటున్నప్పుడు అవి వాళ్ళల్లో పెట్టుకుంటున్నారా లేదా అనేది సెకండరీ. అసలు మనము ఎవరితో షేర్ చేసుకుంటున్నామా అనేది మనం కూడా ఆలోచించుకుని స్టెప్ ముందుకేయాలండి. ఎందుకంటే ఒక చిన్న విషయమే అలా వెళ్ళి దానికి మసాలాలు జోడయ్యి కాపురాలే కాదండి, కుటుంబాలు ఇవన్నీ కూడా పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జనాలు ఏమి ఆశించి ఇలా చేస్తారో తెలీదు కానీ రియల్లీ చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులా అనంటే ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు నిజమేనేమో అనిపిస్తూ ఉంటది. దయచేసి ఇలాంటి పనులకి మనము పెద్దపీట వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి మనకేదన్నా విషయం షేర్ చేసుకుంటున్నప్పుడు మనకు వీలైతే సలహా ఇవ్వాలి. లేదా మనలోనే ఆ విషయాన్ని ఉంచేసేయాలి. అది మనము 10 మందితో షేర్ చేసేస్తే ఇంకా తను మన దగ్గర పెట్టుకున్న నమ్మకంనైతే మనం కోల్పోతాం కదా! మరోసారైతే వాళ్ళు మనతో షేర్ చేసుకోవాలంటే భయపడతారు. అసలింకా భయపడ్డం మాట పక్కన పెడితే వాళ్ళసలు మనతో ఉంటారా? ఎప్పటికైనా నమ్ముతారా? కనీసం మన మొహం చూస్తారా? అనైనా మనం కొంచెం ఆలోచించుకుని స్టెప్ తీసుకోవాలండి. నిద్ర లేస్తూనే మనము ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ ఉంటాం కదా! దేవుడా నేను బావుండాలి, నా కుటుంబం బావుండాలి అని మనం అనుకుంటూ నిద్ర లేస్తాం కదా! మనము ఆ విధంగా బావుండాలి అంటే ఇతరుల పట్ల కూడా మనం బావుండాలి. మనం ఏదిస్తే అదే వస్తుంది. మనం ఏం తలిస్తే అదే మనకు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతీది కూడా మనము ఎలా అనుకుంటున్నామో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నేను మరో ఉద్దేశంతో చెప్పట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు బావుండాలి. అందులో మనం కూడా ఉండాలి. సో, ప్రతి ఒక్కళ్ళ మంచి మనం కోరుకుంటుంటే ఆ భగవంతుడు తప్పకుండా మనని మంచిగా చూస్తాడు అనేది నా నమ్మకం అండి. ఎవరిని ఉద్దేశించి నేను ఈ విషయం చెప్పట్లేదు. మీతో మాట్లాడుతూ పాలకూర కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ కర్రీ అయితే రైస్‌లోకి బావుంటుంది. చపాతీలోకి అయితే చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పేదేం లేదు. ఇక ఈవినింగ్ అయితే మల్లెపూలొచ్చేసాయి. మీ అందరికీ తెలుసు కదా! నాకు మల్లెపూలంటే చాలా ఇష్టమని. సో, ఇందులో విచ్చుకున్న పువ్వులైతే నేను చక్కగా కొన్ని తీసేసి పూజ చేసుకోవడానికి పక్కన పెట్టేస్తున్నాను. ఎప్పుడు కూడా అంతే. మనము తీసుకునే పువ్వులైనా లేదా ఇంకా పండ్లైనా, స్వీట్స్ అయినా ఏవైనా మనం పూజకి వాడాలి అనుకున్నప్పుడు మనం తిని అవి మిగిలినవి దేవుడికి పెట్టడం కంటే ఫస్ట్ మనం దేవుడి పూజ కోసం కొంచెం పక్కన పెట్టుకుని మిగిలినవి మనం వాడుకునే పద్ధతి అలవాటు చేసుకోవాలని నా ఉద్దేశం. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు, నాన్నగారు కూడా అదే మాకు చెప్పి అలవాటు చేశారు. సో, నేనైతే అలా చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరూ కూడా నాతో ఏకీభవించాలి అని నా ఉద్దేశం అయితే కాదు. కాకపోతే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు అనే విషయాన్ని మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.